Hi guys, welcome back to Ajay Telugu Tech. సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ కాపీరైట్ క్లెయిమ్స్ అంటే ఏంటి అండ్ నెక్స్ట్ ఆ కాపీరైట్ క్లెయిమ్స్లో ఆ సిస్టమ్ ఎలా ఉంటుంది. సో కాపీరైట్ క్లెయిమ్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలనేది ఈ వీడియోలో కాపీరైట్ క్లెయిమ్స్ అంటే ఏంటి, సో అవి ఎలా చెక్ చేసుకోవాలి, సో దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా. సో స్కిప్ చేయకుండా ఫుల్ అయితే చూడండి, సో అప్పుడే మీకైతే క్లియర్గా అర్థమవుతుంది. సో దానికంటే ముందు వీడియోలోకి వెళ్ళామంటే ముందు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని నోటిఫికేషన్స్ అయితే ఎనేబుల్ చేసుకోండి. సో నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీకు అయితే వెంటనే వస్తుంది. అండ్ ఆల్సో నా వ్లాగింగ్ ఛానల్ అజయ్ తెలుగు వ్లాగ్స్, సో మెయిన్ ఛానల్. సో దాన్ని మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. సో ఫస్ట్ థింగ్ కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏంటి. సో కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏంటంటే మనం వీడియోలో ఒకవేళ వేరే వాళ్ళ వీడియోస్ నుంచి ఏదైతే మనం ఆడియో కానీ వీడియో కానీ మనం యూజ్ చేసుకున్నప్పుడు ఒక ప్రొటెక్టెడ్ కంటెంట్, సో మనకి ఒకవేళ వాళ్ళు ఒక కంటెంట్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకున్నారు, సో వాళ్ళైతే ఏంటంటే ఆ వీడియోని వేరే వాళ్ళు వాడుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు. వేరే ఛానల్స్ వాళ్ళు వాళ్ళ వీడియోస్ని వాళ్ళ కంటెంట్ని యూజ్ చేసుకోవడం సో ఇష్టం లేనప్పుడు సో వాళ్ళైతే కాపీరైట్ ప్రొటెక్షన్ అయితే వాళ్ళకైతే ఉంటుంది. సో ప్రతి ఒక్కరికైతే ఉంటుంది. సో దాంట్లో ఆ పాలసీలో ఏంటంటే పాలసీలో కాపీరైట్ క్లెయిమ్స్ అనేది ఒక పాలసీ, ఒక పార్ట్. సో కాపీరైట్ క్లెయిమ్స్ అనేది ఒక పార్ట్. సో దాంట్లో కాపీరైట్ క్లెయిమ్స్ ఉంటుంది, స్ట్రైక్స్ అయితే ఉంటుంది. సో క్లెయిమ్స్ గురించి అయితే నేనైతే ఈ వీడియోలో చెప్తా, స్ట్రైక్స్ గురించి నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో క్లెయిమ్స్ అనేది ఏంటంటే అది ఒక ఛానల్ని అయితే మన ఛానల్ని అయితే ఎఫెక్ట్ అయితే ఏముండదు. సో స్ట్రైక్ వల్ల ఛానల్కి అయితే ఎఫెక్ట్ ఉంటుంది, బట్ క్లెయిమ్స్ వల్ల ఛానల్కి అయితే ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదు. సో దాని గురించి అయితే ఫస్ట్ అయితే బాధపడాల్సిన అవసరం అయితే లేదు. సో క్లెయిమ్స్ అయితే మనకి ఆటోమేటిక్గా క్లెయిమ్స్ అయితే వస్తూ ఉంటాయి. సో క్లెయిమ్స్ అనేది ఏంటంటే ఒక కంటెంట్ ఐడి, ఒక సిస్టమ్ అనేది ఒక యూట్యూబ్ అయితే రన్ చేస్తుంది. సో కంటెంట్ ఐడి అనే ఒక సిస్టంలో మన వీడియో ఏదైతే ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు సో వేరే వాళ్ళ కంటెంట్కి మ్యాచ్ అయితే ఒక పార్ట్ ఆర్ మ్యూజిక్ ఆర్ వీడియో ఏదో ఒక కంటెంట్, సో వాళ్ళ వీడియోకి వాళ్ళ ప్రొటెక్టెడ్ కంటెంట్ వాళ్ళది, సో దానికి మన వీడియో మ్యాచ్ అయినప్పుడు సో ఆటోమేటిక్గా మనకి ఒక కంటెంట్ క్లెయిమ్ అయితే వస్తుంది. సో ఏదైతే కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది, సో క్లెయిమ్ వచ్చినప్పుడు సో మానిటైజేషన్ మనమైతే ఎనేబుల్ చేసుకోలేము ఓన్లీ ఆ వీడియోకి. సో ఛానల్కి అయితే ఏం ఎఫెక్ట్ ఉన్నది, ఆ వీడియోకి మనకైతే మానిటైజేషన్ ఏదైతే ఉందో రెవెన్యూ అయితే రాదు, ఆర్ రెవెన్యూ షేర్ అనేది అయితే ఉంటుంది. సో ఏదైతే వైపీపీ ఏదైతే ఉందో సో దాంట్లో ఇది కూడా ఒక టర్మ్. సో మనం ఒక వేరే వాళ్ళ మ్యూజిక్ వాడుకున్నప్పుడు సో వాళ్ళకి మన వచ్చే రెవెన్యూ ఏదైతే ఉంటుందో సో దాన్ని షేర్ చేయొచ్చు. సో షేర్ చేయడం వల్ల సో మనమైతే ఆ మ్యూజిక్ని అయితే అట్లే ఉంచుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సో అది మ్యూజిక్ ఏదైతే క్లెయిమ్ అయితే వచ్చిందో సో అదైతే సో వాళ్ళు రాంగ్ క్లెయిమ్ మనకి వేసారు, ఇన్కరెక్ట్, వాళ్ళది కరెక్ట్ కాదు, సో మనదైతే కరెక్ట్ అని మనకు అనిపించినప్పుడు సో మనమైతే డిస్ప్యూట్ చేయొచ్చు. సో డిస్ప్యూట్ చేయడానికి ఒక ప్రాసెస్ అయితే ఉంటుంది. సో కంటెంట్ ఐడి క్లెయిమ్, సో ఆ డిస్ప్యూట్ ఎట్లా చేయాలో సో నెక్స్ట్ అయితే చెప్పేస్తా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఇంకా మెథడ్స్ ఏంటంటే ఆ సెగ్మెంట్ ఏదైతే ఉంటుందో సో మనకి యూట్యూబ్లో ఒక ఎడిటర్ అనే ఒక ఫీచర్ అయితే మనకైతే యూట్యూబ్ స్టూడియోలో ఇచ్చారు. సో యూట్యూబ్ స్టూడియోలో ఆ దాంట్లోకి వెళ్ళేసి ఆ మ్యూజిక్ని ట్రిమ్ అవుట్ అయితే చేసేయచ్చు. సో వీడియోని ఆర్ మ్యూజిక్ని సో అక్కడ నుంచి తీసేయచ్చు, ఆర్ అట్లే రిప్లేస్ కూడా చేసేయచ్చు. సో ఒక మ్యూజిక్ ఏదైతే ఉంటుందో ఆ మ్యూజిక్ని రిప్లేస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఆ సాంగ్ ఏదైతే ఉందో సో దాన్ని మ్యూట్ చేసేసుకోవచ్చు పర్మనెంట్గా, ఆర్ ఆ మ్యూజిక్ ఏదైతే ఉందో సో దాన్ని యూట్యూబ్ లైబ్రరీ మ్యూజిక్ ఏదైతే ఉందో సో దాంతో రిప్లేస్ అయితే చేసేసుకోవచ్చు. సో ఈ ఫీచర్స్ వల్ల ఏంటంటే మనం ఒకవేళ మ్యూజిక్ వాడుకున్నప్పుడు ఈ ఫీచర్స్ అయితే మనకైతే యూజ్ అవుతాయి. సో ఆ సెగ్మెంట్ని తీసేయచ్చు, కట్ చేసేయచ్చు, ట్రిమ్ చేసేసి నెక్స్ట్ లేదంటే రిప్లేస్ చేయొచ్చు మ్యూజిక్ని, ఆర్ ఆ పార్ట్ ఏదైతే మ్యూజిక్ అయితే ఏదైతే వాళ్ళు కంటెంట్ ఏదైతే కాపీరైట్ క్లెయిమ్ చేశారో సో ఆ పార్ట్ మ్యూజిక్ ఏదైతే ఉందో సో దాన్ని అయితే మనం రిప్లేస్ అయితే చేసేసుకోవచ్చు. ఆడియో లైబ్రరీ మ్యూజిక్ అయితే మనకైతే అక్కడ అవైలబుల్ ఉంటుంది. సో దాంతో మనమైతే రిప్లేస్ చేసేసుకొని మళ్ళీ పబ్లిష్ అయితే చేసేసుకోవచ్చు. సో అప్పుడు ఈ కాపీరైట్ క్లెయిమర్ ఐడి ఏదైతే మన ఛానల్కి మన వీడియోకి అయితే వస్తుందో సో ఆ కాపీరైట్ క్లెయిమ్ అనేది అయితే పోయిద్ది, అంటే కొంచెం టైం తీసుకొని సో అదైతే పోయిద్ది. అండ్ ఈ కంటెంట్ ఐడి క్లెయిమ్ ఏదైతే క్లెయిమ్ అవుతుందో సో మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా అదొక యూట్యూబ్ సిస్టమ్. సో అందుకోసం మన వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో దాంట్లో మనం పెట్టే ప్రతి ఏదైతే వీడియో ఉంటుందో సో ప్రతిదీ సో మ్యాచింగ్ వాళ్ళ ఇది వరకు ఉన్న వీడియోస్ ఏదైతే ప్రొటెక్టెడ్ కంటెంట్ ఉండదో సో దానికి మ్యాచింగ్ ఉండకూడదు. సో ఒకవేళ మ్యాచింగ్ ఉన్నట్లయితే సో మనకు కాపీరైట్ క్లెయిమ్ అయితే వస్తుంది. అండ్ ఎవరైతే ఓనర్ ఉన్నారో సో వాళ్ళ నుంచి సో మనకు మెయిల్ కూడా డైరెక్ట్గా రావడం అయితే జరుగుతుంది. సో దాని నుంచిలో ఈ స్టెప్స్ పాటించి మీరైతే ఆ కాపీరైట్ క్లెయిమ్ని అయితే తీసేయచ్చు.
సో ఇక్కడ మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. మ్యూజిక్ మీరు కనుక ఒకవేళ మ్యూజిక్ కాపీరైట్ క్లెయిమ్ వచ్చిందంటే సో మీరైతే ఏదైతే మ్యూజిక్ అది ఏదంటే వీడియో సెగ్మెంట్ ఉందో సో దాన్ని అయితే క్రాప్ చేసేసుకోవచ్చు, ఆర్ లేదంటే రిప్లేస్ చేసుకోవచ్చు, ఆర్ మ్యూట్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ వల్ల సో కంటెంట్ ఐడి క్లెయిమ్స్ అయితే తీసేయచ్చు. అయితే ఏదైతే కాపీరైట్ క్లెయిమ్లు మీరైతే ఫెయిర్గా యూజ్ చేశారనుకుంటే సో అప్పుడైతే మీరు ఒకవేళ వీడియో కంటెంట్లో మీరు ఫెయిర్ యూజ్ చేశారనుకుంటే సో అప్పుడైతే మీరైతే ఒక అప్పీల్ అయితే చేసుకోవచ్చు, ఒక డిస్ప్యూట్ని అయితే వాళ్ళకైతే పంపించచ్చు. సో ఏంటంటే సో ఏదైతే నేను ఫెయిర్ యూజ్ చేసుకున్నాను ఒక ఫైల్ అయితే మనమైతే చేయొచ్చు. సో ఆ ఫైల్ ఎట్లా చేసుకోవాలి దాని గురించి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పేస్తా. సో మీరు ఈ ఫైల్ చేసేది ఇదంతా ఒక లాంగ్ ప్రాసెస్. ఒకవేళ మీరు మానిటైజ్ అయ్యి ఉంటే సో ఈ మానిటైజేషన్ అయితే ఆఫ్ అయిపోద్ది వీడియోకి. సో కాబట్టి సో వీడియో కనుక పబ్లిష్ చేస్తే అట్లయితే మళ్ళీ మానిటైజేషన్ లాస్ కాకుండా ఉండాలంటే సో మీరైతే ఆ సెగ్మెంట్ అయితే డిలీట్ చేసేసి యూట్యూబ్ మ్యూజిక్ తోటి అయితే రిప్లేస్ అయితే వేయండి. సో రిప్లేస్ చేసేస్తే ఈజీ వేలో మీకైతే ఆ మ్యూజిక్ అయితే రిప్లేస్ అవుద్ది. సో కంటెంట్ అంటే మనకి ఎక్కువ మ్యూజిక్ కంటెంట్స్ ఐడీస్ అయితే వస్తూ ఉంటాయి. సో కాపీరైట్స్ అయితే ఎక్కువ కాపీరైట్ క్లెయిమ్స్ మ్యూజిక్స్కి వస్తాయి. సో దాన్ని సో ఈ విధంగా ఒకవేళ వస్తే సో మీరైతే అది ట్రిమ్ అయితే వేసేసి రిప్లేస్ చేసేసి మీరైతే ఆ ప్రాసెస్ని కాపీరైట్ క్లెయిమ్స్ని అయితే ఓడవచ్చు. సో ఇది సో మీకు కనుక ఇంకా క్లియర్గా సో ఎలా ట్రిమ్ చేసేయాలి, ఆ రిప్లేస్ చేసుకోవడం కానీ నెక్స్ట్ మ్యూట్ చేయడం కానీ సో దీని గురించి వీడియో కావాలనుకుంటే కమెంట్ చేయండి, అట్లే వీడియోని లైక్ చేయండి. సో వీడియోకి 20 లైక్స్ అయితే టార్గెట్. సో 20 లైక్స్ టార్గెట్. సో మీరు కనుక సో కామెంట్ చేయండి. సో ఏదైతే ట్రిమ్ చేయడం కానీ రిప్లేస్ చేయడం కానీ మ్యూజిక్ని ఎలా రిప్లేస్ చేయడమో సో దాని గురించి కమెంట్ చేసేస్తే సో నేనైతే దాని గురించి అయితే క్లియర్గా మీకైతే సో ట్యూటోరియల్ లాగా సో ఫుల్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసేస్తా. సో మీకైతే కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏంటో అర్థమైందని అనుకుంటున్నా. సో ఈ కాపీరైట్ క్లెయిమ్ వల్ల ఛానల్కి అయితే ఏం ఎఫెక్ట్ అయితే ఉండదు. సో దాని గురించి అయితే ఏం బాధపడకండి. సో నెక్స్ట్ స్ట్రైక్ గురించి కూడా ఒక వీడియో అయితే చేసిస్తా. సో స్ట్రైక్కి కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్కి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో దాని గురించి కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చేస్తా. సో ఈ వీడియో లెంత్ కాకుండా సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అందుకు మీకైతే ఈ కాపీరైట్ క్లెయిమ్స్ గురించి అయితే అర్థమైందని అనుకుంటున్నా. సో మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో సో అడగండి. సో నేనైతే రిప్లై అయితే ఇచ్చేస్తా. అండ్ మీరు అడిగే క్వశ్చన్స్కి నెక్స్ట్ వీడియోలో ఆన్సర్స్ ఇవ్వడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తా. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.